హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరవ్వబోతున్నారు? ఈ వార్త వింటే మీరు షేక్ అయ్యి గిలగిల దొర్లుతుంటారు. ఎందుకంటే ఆ రేంజ్లో ఓటింగ్ నడిచింది నిన్న అర్ధరాత్రి, ఫ్రైడే రోజు నైట్ 12 గంటల వరకు. సో ఓటింగ్ లైన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, అఫీషియల్ ఓటింగ్ కూడా డిక్లేర్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పబోయే ఈ ఓటింగ్ పర్సంటేజ్ అఫీషియల్ ఓటింగ్ పర్సంటేజ్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, సో ఎవరికి ఎక్కువగా ఇంకొన్ని వారాలు ఉండే ఛాన్సెస్ ఎవరికి ఉంది అనేది ఈ ఓటింగ్ పర్సంటేజ్, ఫస్ట్ వీక్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇది నా అక్యురేట్ ఎలిమినేషన్ అనాలిసిస్. ఎందుకు అనంటే గత 4 years నుంచి ఎలిమినేషన్ అనాలిసిస్ 1000% క్లారిటీగా కరెక్ట్గా చెప్పిన ట్రాక్ రికార్డ్ మనకు ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీళ్ళే ఎలిమినేట్ అవ్వబోతున్నారు, దాంట్లో నో డౌట్. సో వీడియోస్ తప్పకుండా ఫాలో అవుతుండండి ఓటింగ్ రిజల్ట్స్ కోసం, అండ్ మంచి మంచి రివ్యూస్ కూడా ఇస్తూ ఉన్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓటింగ్ రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్ మోస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? మొత్తం 9 మంది నామినేషన్స్లో ఉన్నారు. ప్లస్ నాకు ఈరోజు అనిపించింది ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ మామూలు గోరజనం కాదు. ఈయనకు ఎట్లా అంటే పొగరుతో పగతో రగిలిపోతూ ఉన్నాడు. మరి ఎందుకు ఏమంతా ఆయనకు అంత ఇన్సల్ట్ అయ్యిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎపిసోడ్లో లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా వరకు ఎపిసోడ్లో అన్నీ మొత్తం తీసేస్తూ ఉన్నారు, కామనర్స్ మాట్లాడే మాటలన్నీ కూడా. ఎస్పెషల్లీ మన మాస్క్ మ్యాన్ మాట్లాడే మాటలు ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ వీడియోలో కొన్ని వీడియో ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తా. సో మాస్క్ మ్యాన్ హరీష్ గురించి ప్లస్ ఇంకొంతమంది గురించి కూడా వీడియో ప్రూఫ్స్ కొన్ని చూపిస్తూ ఉంటా. సో ఓటింగ్ రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్ మోస్ట్ పొజిషన్లో అందరూ అనుకున్నట్టుగానే తనుజ గారు ఫైర్ బ్రాండ్ దుమ్ము లేపుతూ ఉన్నారు ఓటింగ్. ఈవిడకి ఎందుకు ఇంత ఫ్యాన్ బేస్, ఎందుకు ఇంత ఓటింగ్, అసలు ఎట్లా వచ్చిందిరా అని అంటే ఆవిడ క్యూట్నెస్, ఆవిడ మంచితనము, ఆవిడకున్న పాపులారిటీ, ప్రీవియస్ పాపులారిటీ. సో ముద్దమందారం అనే సీరియల్ ఎంత హిట్ అంటే పార్వతి అనే క్యారెక్టర్ ఒక సెన్సేషనల్ క్యారెక్టర్ అప్పట్లో. అసలు పార్వతి ముద్దమందారం అంటే చొక్కాలు చింపుకొని ఆడోళ్ళు అయితే మొత్తం జుట్టు ఎరబోసుకొని ఆగమయ్యే పరిస్థితులు ఉండే అప్పట్లో. సో అంత ఇష్టం ఉంటుండే అనమాట ఆ సీరియల్ రాకపోతే. సో చాలా సంవత్సరాల తర్వాత ఆవిడ నిజస్వరూపం ఏంటి, ఆవిడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలని ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ ఉన్నట్టుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎస్పెషల్గా. అందుకనేసే ఆవిడ పాజిటివ్గా ఉంటా ఉన్నారు, ప్రతి టాస్క్లో టాస్క్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా వరకు ఆవిడ అందరితో కలుపుకొని పోయే రకంగానే ఉన్నారు. ఎక్కడ కూడా ఆవిడ నెగిటివ్గా మాట్లాడట్లేదు, పాయింట్స్ పెట్టే విషయంలో కూడా బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కంపేర్ చేస్తే ఆవిడకి ఓకే, అరే అమ్మాయి చాలా మంచిదిరా అన్న ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. సో ఆ విధంగా ఆవిడకైతే ఫ్యాన్ బేస్ పెరిగింది, ఆవిడకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా దుమ్ము రేపే రేంజ్లో ఉంది. అయితే ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది అని అంటే ఫస్ట్ పొజిషన్లో తనుజ 22% ఓటింగు ఆవిడకి ఉంది. కానీ నాకు ఇక్కడ ఒక విషయం నచ్చంది ఏంటంటే మాస్క్ మ్యాన్ ఓవర్ యాక్షన్ చేస్తుండు అని ఎందుకు అంటున్నానంటే మీరు ఒకసారి ఇక్కడ వీడియో చూడండి తనుజ గారి గురించి. ఆవిడ ఎంత హంబుల్ పర్సన్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అమ్మ అన్నపూర్ణి. సో చూసారు కదా, ఇక్కడ ఆవిడ ఫుడ్ తీసుకునేటప్పుడు ఆవిడ కళ్ళకు అద్దుకొని అన్నపూర్ణేశ్వరి అని చెప్పి ఫుడ్ తిని ఆవిడ చేసే పనిలో కూడా ఎంత ఎంజాయ్మెంట్గా చేస్తూ ఉంది. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాను నేను అంటున్నానంటే ఫుడ్ నిన్నటి ఎపిసోడ్లో ఫుడ్ తినమంటే మనోడు మామూలు బిల్డప్ కాదు అసలు. ఈయనకు వారం 10 రోజులు అన్నం పెట్టకుర్రా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎందుకంటే ఫుడ్ తినంటే భరణి అండ్ తనుజ వీళ్ళు నా శత్రువుల భోజనం మనం ఎట్లా తింటాం అని అంటా ఉన్నాడు. వీడవాడరా నాయన మెంటల్గా అయింది. బిగ్ బాస్ హౌస్లోకి పోయినాక అంతా ఇప్పుడు భరణి గారు వచ్చి గుడ్ మార్నింగ్ హరీష్ గారు అని అన్నప్పుడు గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు. వీడికి ఎంత గౌరవజనం ఉంది చూడండి మీరు. ఇంకా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అది. గుడ్ మార్నింగ్ చెప్పడం అనేది ఒక సంస్కారం. ఎంత గొడవైనా ఏదైనా కానీ అవతల కూడా గొడవ పెట్టుకోండు, కానీ వచ్చి నీ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టే కనీసం మినిమం అది రెస్పెక్ట్, అది కామన్ సెన్స్. అది కూడా లేదు. పెద్ద భారీ డైలాగులు వదులుతూ ఉన్నాడు. ఇంకా ముందు ఇంకో వీడియో చూపిస్తా. ఎంత దిగజారిపోయింది అంటే అంత దిగజారిపోయిండు హరీష్. మరి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉంటే ఎట్టుంటుందో పరిస్థితి. కానీ ఈ వారానికి అయితే నాకైతే పెద్దగా నచ్చలేదు. సో తనుజ గారి విషయంలో కూడా ఆవిడ వండిన ఫుడ్ తినను అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు తినేటప్పుడు కూడా తనుజ అడిగింది,
హరీష్ గారు ఫుడ్ తిన్నారా అని అడిగితే వేరే వాళ్ళు తినలేదనంటే అయ్యో పాపం ఎందుకు ఆయన అటు చేస్తుండు అని చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకేం లేదు, మనోనికే ఉంది, లోపలేదో రగిలిపోతూ ఉన్నాడు పగతోటి. మరి ఏంటి అనేది ఈరోజు వీకెండ్ నాగార్జున గారు అడుగుతారని నేను డెఫినెట్గా అనుకుంటున్నా. తాట తీసి వదిలేసేయాలి మాస్క్ వెళ్ళి, లేకపోతే ఈనాడు మనోడు మాట. నెక్స్ట్ పోతే సెకండ్ పొజిషన్లో యాజ్ యూజువల్ సుమన్ శెట్టి గారు. బ్రో మామూలు కాదు ఈయనకి ఎందుకు ఏ వీటికి చూసి ఓటేస్తున్నారు, ఎందుకు చూసి ఓటేస్తారు అంటే ఇది ఫస్ట్ వీక్ అబ్బా. ఫస్ట్ వీక్ ఎట్లుంటుంది, ఒక మనిషి ఎలాంటోడు వాళ్ళని చూసి అరే మంచోడు రా అనేది చూసి మాత్రమే ఓటేస్తారు జనాలు. ఎందుకంటే టాస్కులు ఫస్ట్ వీక్లోనే పెద్ద టాస్కులు ఏమి రావు కదా, జస్ట్ 1-2 టాస్కులు ఉంటాయి. దాంట్లో కూడా అందరు పర్ఫార్మెన్స్ చేయలేరు, ఒకరిద్దరు పర్ఫార్మెన్స్ చేస్తారు. ఫస్ట్ వీక్ అంతా కూడా వీళ్ళు ఏంటి వాళ్ళ అపియరెన్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. సుమన్ శెట్టి గారు ఏ గొడవలో పోవట్లేదు. సంజన గారు ఆయన యొక్క సిగరెట్స్ అవి తీసుకొని దాచిపెట్టినా కానీ ఆయన అసలు ఎంత కామ్ అండ్ కంపోజ్డ్ అంటే మేడం తీసారా మేడం అని అంటే బతలాడుతాడు. రియల్గా కొద్దిసేపు ఉంటే కాళ్ళు పట్టుకొని కూడా అడిగేటట్టుండు మనోడు. అంత అమాయకుడు ఏంట్రా ఆయన. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇన్నోసెంట్ ఇన్ ద వరల్డ్ సుమన్ శెట్టి గారు. సో ఆయనకున్న ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే సుమన్ శెట్టి సో 20% ఓటింగ్ ఆయనకు ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. సో సుమన్ శెట్టి గారి గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ పోతే థర్డ్ పొజిషన్లో ఇమ్మానియల్. ఈయన 2 పొజిషన్స్ ఎగబాకిండు, పైకి వచ్చిండు. ఈయన యాక్చువల్గా 4th పొజిషన్లో ఉంటుండే ఈయన, బట్ 5th పొజిషన్లో ఉంటుండే, ఇప్పుడు 3rd పొజిషన్కి వచ్చిండు. మనోడు పర్ఫార్మెన్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఎందుకంటే గొడవ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, నార్మల్గా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, కామనర్స్ తోటి ఎంత కలుపుకొని పోవాలి అనేది ఇమ్మానియల్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు అనిపిస్తుంది నాకైతే. సో భరణ్ శంకర్, తనుజ వీళ్ళతో పాటుగా. సో ఇక్కడ ఇమ్మానియల్ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఒక వీడియో చూపిస్తా చూడండి. అది హరీష్ ఏమన్నాడు ఆయన, తనుజ ఒకసారి చూడండి. ఇమ్మాన్యుయల్, బర్నీ నాకు తెలియదు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నా. 2 రోజులు 3 ఆడలతో ఫైట్ చేశాను, నాకు ప్రార్థన. రైట్, చూసారు కదా. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఎంత దిగజారుడు మాటలంటే తనుజ, భరణి అండ్ ఇమ్మానియల్ వీళ్ళ ముగ్గురులో ఒక ఆడపిల్లతోటే 8 రోజులు గేమ్ ఆడినా అనుకున్నా, కానీ 3 ఆడలతో గేమ్ ఆడినా అని అంటే అసలు ఏంట్రా వీడు, నాకు అర్థం కాదు. 3 ఆడలతో అంటే అక్కడ భరణి అండ్ ఇమ్మానియల్ లేడీసా ఏమన్నా? వీనికున్న బల్బు అయితే మామూలుగా ఎవరికి లేదనిపిస్తుంది. బట్ పోతుంటే మనం చూడొచ్చు. సో ఎందుకు ఇంత హార్ష్గా మాట్లాడుతున్నాయంటే మరీ ఓవర్ లిమిట్ అయ్యి మాట్లాడుతుండు. వాళ్ళు చాలా ఫేమస్ యాక్టర్స్, చాలా సినిమాలలో యాక్ట్ చేసిండు భరణ్ గారు. 70+ సీరియల్ చేసిండు, 50+ సినిమాలు చేసిండు, నంది అవార్డు విన్నరు అండ్ పవర్ లిఫ్టింగ్ దాంట్లో గోల్డ్ మెడలిస్ట్ భరణి గారు. అలాంటి ఆయనను పట్టుకొని ఈయన ఏం తెలియదు, ఈకే తెలియదు, తోక తెలియదు అన్నట్టుగా పోయి నేను 3 ఆడలతో ఆడినా అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఒక మనిషికి ఉండాలి కానీ అతి ఉండొద్దు అనేది నాకు అనిపించింది. సో ఇమ్మానియల్ భరణ్ గారితో, మాస్క్ మ్యాన్ గారితో చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి ఇమ్మానియల్ ఫస్ట్ నుంచి కూడా. ఈ గుండంకులు అనే టాపిక్ వచ్చిన తర్వాత నుంచే అది జరిగింది. కానీ దానికి ఎందుకన్నాడు అనేది కూడా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, క్లియర్ కట్ వీడియో ప్రూఫ్ కూడా చూపించిన. సో నాకేమనిపిస్తుంది అంటే ఇమ్మానియల్ని అంత దిగజారుడు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ప్లస్ ఇమ్మానియల్ గేమ్స్ ఆడట్లేదా, మొన్న దాంట్లో కూడా మనీష్ చాలా అన్ఫెయిర్ చేసిండు ఇమ్మానియల్కి. సో ఇక్కడ ఇమ్మానియల్ మిస్టేక్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే యాక్చువల్గా నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు నీకు టాస్క్ రూల్స్ అన్నీ తెలిసి ఉండాలి. సో ఎక్కడ రెడ్ పడ్డప్పుడు ఆగాలి, లేదంటే గ్రీన్ పడ్డప్పుడు వెళ్ళి అక్కడ రాడ్ తీయాలనేది ఈయన కూడా తెలిసి ఉండాలి. బట్ ఓవరాల్గా చూస్తే ఇమ్మానియల్కి చాలా చాలా పాజిటివిటీ ఉంది జనాలలో. అందుకనేసి మొన్న జరిగిన అన్ఫేర్ టాస్క్ తోటి ఆయనకు బీభత్సంగా ఓటింగ్ పెరిగింది. ఆయనకు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ అంటే 15.3% ఓటింగ్ ఉంది ఆయనకు. సో సేఫ్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ పోతే సంజన గల్ రాణి ఈవిడ నిజంగా రాణినే. ఎందుకంటే రాణిలాగా బిహేవ్ చేసింది. దొంగ నుంచి దొరదాకా వెళ్ళిపోయింది ఈవిడ. సో ఆవిడ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో పోయింది. మనము చూస్తే ఫస్ట్లో అందరూ ఆవిడనే తిట్టారు, లాస్ట్ వీకెండ్ వచ్చే వరకు ఆవిడే కెప్టెన్ అయింది. గ్రాఫ్ పెరిగిపోయింది. గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా
ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. సో దాంట్లో మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు సంజన గారి గురించి. సో ఈవిడకు 9% ఓటింగ్ ఉంది. నెక్స్ట్ పోతే డీమాన్ పవన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఒకటి. డీమాన్ పవన్ ఎంత లో అంటే ఒక మనిషి తనను తాను చాలా వరకు తగ్గించుకొని ఎలాంటి యాటిట్యూడ్ ఆరోగెన్స్ లేకుండా చాలా మంచిగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. డీమాన్ పవన్ హౌస్లో ఉన్న కామనర్స్ అందరిలోకెల్లా కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అయితే డీమాన్ పవన్. ఎంత సీరియస్ ఇష్యూ అయినా కానీ నిన్న థమ్స్అప్లు పోయినాయి అది పోయినాయి అని సంజన గారు చాలా గొడవ అయిపోయింది, అంటే అందరితోటి ఆర్గ్యుమెంట్ అయిపోయింది. లాస్ట్లో వచ్చే డీమాన్ పవన్ మంచి విషయం చెప్పిండు. ఏంటంటే అవి ఇచ్చేసి మీరు తర్వాత ఆ థమ్స్అప్ ఒక్క థమ్స్అప్ కదండి అడిగితే బాగుంది. ఎందుకంటే నోటి దగ్గర ఫుడ్ తెచ్చి నేను పెట్టను అని అంటే పెడతా అని రోజంతా ఆశ చూపి పెట్టను అని అంటే ఎంత ఉంటుంది ఎవరికైనా చూసిన వాళ్ళకి. సో అట్లా అయిపోయింది, నోటి దగ్గర ఫుడ్ లాగేసుకున్నట్టుగా అయిపోయింది. అది మీ ఫుడ్ అయినా కానీ సో పెట్టి ఉంటే మీకు ఇంకా పాజిటివ్నెస్ వచ్చేది, తర్వాత అడిగి ఉంటే అధికారికంగా ఉండేది అనేది ఆయన చెప్పిండు. సో డీమాన్ పవన్ గురించి ఒక వీడియో చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో చూసారు కదా డీమాన్ పవన్ ఇప్పుడున్న కామనర్స్ అందరిలోకెల్లా తక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తున్న వ్యక్తి. సో ఒక విషయంలో కనీసం మనోన్ని మాట కూడా వినట్లేదు. సో ఏంటి చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే మాట వినను కూడా వినట్లేదు. శ్రీజ అండ్ మాస్క్ మెన్, మనీష్ ప్లస్ ప్రియా ఓవర్ యాక్షన్. ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ ఒకటి సైడ్ వెళ్ళిపోయాడు. కానీ ఈ నలుగురు అయితే మరీ ఓవర్ చేస్తారు అనిపిస్తుంది. ఒకటి మాట వినట్లేదు. వాళ్ళ టీమ్మేట్సే కదా, వాళ్ళకి తెలియకుండా గ్రూప్ డెసిజన్ ఎట్లా తీసుకుంటారు, మేము పెడతాం మేము చేస్తాం అని మనీష్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడము. మాస్క్ మెన్ ఏమో ఎవరు మాట్లాడితే వాళ్ళని నా గురించి తీయొద్దు ఏంటి వీళ్ళ సోది ఏంటో నాకు అర్థమవుతలే. ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ మామూలు కాదు. సో అందరిలోకెల్లా డీమాన్ పవన్ నాకైతే చాలా బాగా నచ్చిండు. ప్లస్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఆయనకు పెరిగింది నిన్నటితో మొన్నటితో పోలిస్తే. సో ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ వల్ల. సో 9% ఓటింగ్ ఉంది. ఈయన కూడా సేమ్ ఆల్మోస్ట్ సంజన గారికి అండ్ డీమాన్ పవన్కి జస్ట్ 0.1% ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. నెక్స్ట్ పోతే రాము రాథోడ్ నిన్నటి గేమ్ చూసిన తర్వాత ఓట్ అయ్యనోడు ఎవ్వడు ఉండడు. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ ఎంత పెయిన్ తీసుకొని అంతసేపు ఆగిందంటే ఓన్లీ హ్యాండ్స్ మీదనే ఈయన 15 to 20 minutes ఉన్నాడంట. ఈరోజు నాగార్జున గారు మనకు వీకెండ్ ఎపిసోడ్లో క్లియర్ కట్ చెప్తారు వాళ్ళు ఎన్ని గంటలు ఆ రాడ్ల మీద నిలబడ్డారని. నేను అనుకుంటున్నా మోస్ట్లీ 2-3 hours ఉంటుండొచ్చు అనేది నా ఒపీనియన్. రాడ్ల మీద ఓన్లీ హ్యాండ్స్ మీదనేమో 15 to 20 minutes ఉన్నాడంట. బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిండు నిన్న. సో కాబట్టి ఆయనకు ఓటింగ్ పర్సంటేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. సో ఎంత ఉంది అని అంటే సో 7.5% ఓటింగ్ ఉంది. ఈయనకు సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఇక్కడి నుంచి వచ్చే పేర్లన్నీ కూడా డేంజర్ జోన్ పేర్లే. ఇంకా నెక్స్ట్ పోతే ఫ్లోరా సైని గారికి 7.1% ఓటింగ్ ఉంది. సో ఈవిడకి ఎందుకు రీతు చౌదరి కంటే కూడా ఎక్కువ ఎందుకు ఓటింగ్ పెరిగింది అని అంటే ఆవిడకి పిఆర్ టీం చాలా గట్టి వర్క్ చేస్తుంది 2-3 రోజుల నుంచి. మొన్న సంజన గారు ఎప్పుడైతే ఆవిడకు యాంటీ అయినారో ఆ రోజు నుంచి పిఆర్ టీం చాలా గట్టిగా వర్క్ చేస్తుంది. వాళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ అవన్నీ కూడా. ఎందుకంటే ఫస్ట్ వీక్ చాలామంది ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో. సో దానివల్ల కొంచెం అయితే పెరిగింది. సో ఆవిడకి ఉన్న పర్సంటేజ్ అయితే 7.1. నెక్స్ట్ పోతే రీతు చౌదరి బాటమ్ నుంచి 2nd పొజిషన్లో ఉంది ఈవిడ ఇప్పటివరకు అయితే ప్రజెంట్. సో ఈవిడకున్న పర్సంటేజ్ 5% ఓటింగ్ తోటి బాటమ్ నుంచి 2nd పొజిషన్లో ఉంది ఈవిడ రీతు చౌదరి ఏంటంటే నాకు లాస్ట్ సీజన్లో విష్ణుప్రియని చూసినట్టే ఉంది. అనుకుంటే ఎగురుకుంటూ పోయి ఎప్పుడు అబ్బాయి మీద పడుతూ కామెడీగా లవ్ ట్రాక్లు చేయాలని ఏదో ట్రై చేస్తున్నట్టుగా. ఎందుకంత డీమాన్ పవన్ తోటి ప్లస్ మన ఆర్మీ పవన్ వీళ్ళతోటి ఎక్కువగా ఈ మూమెంట్ అనేది క్లోజ్నెస్ అనేది ఓవర్గా ఉందా అనిపిస్తుంది. ఆట మీద కాన్సన్ట్రేషన్ కాకుండా అబ్బాయిల మీద కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుగా అయితే క్లియర్ కనపడుతుంది. అది ఇంటెన్షనల్గా కాదు బట్ ఫ్రెండ్షిప్ లెవెల్లో. సో అదనమాట. నెక్స్ట్ పోతే శ్రేష్ఠికి 2% ఓటింగ్ ఉంది. 2% అంటే ఆల్మోస్ట్ ఉన్న
అందరిలోకెల్లా బాటమ్ పొజిషన్ ఈవిడే. ఈ 2% ఓటింగ్ అనేది జస్ట్ ఆవిడ ఫ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఆవిడ ప్రమోట్ చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళే వేసి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఈ వారం అంతా కూడా సృష్టిది 0 పర్ఫార్మెన్స్. బట్ సృష్టిని ఎలిమినేట్ చేస్తారా అని అంటే బాటమ్ పొజిషన్లో ఉంది కాబట్టి అని అంటే నాకు డౌటే. ఎందుకనంటే సృష్టి ఒక కొరియోగ్రాఫరు, వీకెండ్స్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ పోతాంటే కూడా ఈవిడ యంగ్స్టర్, యూత్ కూడా చాలా గేమ్స్ ఆడే ఛాన్సెస్ ఉంది. సో ఎమోషనల్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఆవిడకు జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ బట్టి. ఇవంతా కూడా ఒక కంటెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఈవిడని ఎలిమినేట్ చేయరేమో అనేది నా ఒపీనియన్. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే మోస్ట్లీ ఫ్లోరా సైని గారిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఆవిడకు ఓటింగ్ పర్సంటేజ్ 3rd పొజిషన్లో ఉన్నా కూడా. ఎందుకంటే ఫ్లోరా సైని గారి నుంచి బిగ్ బాస్కి కంటెంట్ అనేది అంతగా పెద్దగా రావట్లేదు. మీరు చూస్తే ఈ వారం అంతా చూస్తే ఫ్లోరా సైని గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ 0% అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఏం చేయలే ఆవిడ, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఒక్క ఎపిసోడ్లో కూడా. సో అలాంటి కంటెస్టెంట్ని ఎందుకు ఉంచుకుంటారు? ప్లస్ ఆవిడకు రెమ్యునరేషన్ బీభత్సం. సృష్టి కంటే కూడా ఆవిడకే ఎక్కువ. కంటెంట్ లేకుండా రెమ్యునరేషన్ ఎక్కువ ఉంచాలి అని అంటే ఎట్లా వస్తారు? సో అదనమాట ఓటింగ్ పర్సంటేజ్. ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఫ్లోరా సైని గారు. ఇది నా గట్టి ప్రిడిక్షన్. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, ఎవరు సేవ్ అయితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.